శ్రీ సాయిబాబా అమృతవాక్కులు. సాయిబాబా ఈ అమృతవాక్కులు మనం వింటే బాబా ఆశీస్సులు, అనుగ్రహం మనకు ఎల్లప్పుడూ కలుగుతుంది. నన్ను ప్రాణ సమానంగా ప్రేమించేవారు చాలా తక్కువ. అట్టివారు నాకు ఒకటి ఇస్తే నేను వారికి నూరింతలు ఇస్తాను. నాపై నీ దృష్టిని నిలుపు, నీపై నా దృష్టిని నిలుపుతాను. ఈ ప్రపంచం చాలా వింతైనది. అందరూ నా ప్రజలే. అందరినీ నేను సమానంగా చూస్తాను. కానీ వారిలో కొందరు మంచివాళ్ళవుతారు, కొందరు చెడ్డవాళ్ళవుతారు. దానికి నేను చేయగలిగిందేముంది? నన్ను నమ్మిన వారిని ఎన్నడూ పతనం కానివ్వను. సర్వ ప్రాణుల రూపంలో సంచరించే నన్ను గుర్తించి ఆ గుర్తింపుతో ఎవరైతే నడుచుకుంటారో వారు నాకెంతో ఆప్తులు. నా భక్తుణ్ణి నేనే ఎన్నుకుంటాను. నా భక్తుడు ఎంత దూరాన ఉన్నా పిచ్చుక కాలికి దారం కట్టి లాక్కున్నట్లు రకరకాల కారణాల చేత నేనే వారిని నా వద్దకు రప్పించుకుంటాను. ఎవరూ వారంతట వారుగా నా వద్దకు రారు. వెనుక ఎన్నో జన్మలలో మీతో ఉన్నాను. ఇక రాబోయే జన్మలన్నింటిలోనూ మీతో ఉండగలను. మనం మళ్ళీ మళ్ళీ కలుసుకుంటాము. నాకు అప్పచెప్పబడిన ప్రతి పైసాకు నేను దేవుడికి లెక్క చెప్పుకోవాలి. నేను ఎందరినో కాపాడుకోవడానికి 1000 క్రోసులు వెళ్ళాలి. ఈ నా దేహం ఎవరి సేవకుడు కాదు. అది అల్లాకు మాత్రమే బానిస. అన్నీ నావే. అందరికీ అన్నీ ఇచ్చేది నేనే. నా ఆజ్ఞ లేక చిన్న ఆకైనా కదలదు. ఎవరైతే ఎప్పుడూ నన్ను గురించిన విషయాలే వింటూ మాట్లాడుతూ ఎప్పుడూ సాయి సాయి అన్న నామాన్నే స్మరిస్తూ నన్నే నమ్ముకొని ఉంటారో వారు ఇహపరాల గురించి భయపడవలసిన పని లేదు. ప్రపంచంలోని కీర్తి ప్రతిష్టలకై ప్రాకులాడుట మాని దైవము యొక్క దర్బారులో మన్ననలు పొందుటకు, భగవంతుని కరుణాకటాక్షములు సంపాదించుటకు ప్రయత్నించు. సద్గురువు పాదాలను భక్తితో ధ్యానించు. నా భక్తులు అడిగినవన్నీ ఇస్తూనే ఉంటాను. నేను ఇవ్వదలిచింది వారు అడిగేంతవరకు. ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానమునందే మునిగి ఉంటారో వారి పనులన్నీయు సూత్రధారినై నేనే నడిపిస్తాను. గురువుకు నమస్కారం చేస్తే చాలదు, ఆత్మసమర్పణ చేసుకోవాలి. నన్నే ధ్యానించి నా లీలలు గానం చేసేవారు నేనుగా మారిపోతారు. వారి కర్మ నశిస్తుంది. నేనెప్పుడూ వారి చెంతనే ఉంటాను. ఎలా నడుచుకొనడం వల్ల ఆ దైవం సంతోషిస్తాడో అలా నడుచుకోండి. ఎప్పుడూ ఎవరిని కష్టపెట్టొద్దు. నన్ను ప్రేమతో పిలుచువారి దగ్గరకు నేను పరిగెత్తిపోయి ప్రత్యక్షమవుతాను. నా భక్తుల నుండి నేను కోరుకునేది హృదయపూర్వకమైన ప్రేమ మాత్రమే. మీరెక్కడున్నా ఏమి చేస్తున్నా నాకు తెలుస్తుందని గుర్తుంచుకోండి. నా భక్తుల కష్టములన్నీ నావే. నా భక్తుని గురించే నేనెప్పుడూ ఆలోచిస్తున్నాను. నేను నా భక్తుల కోరికలన్నింటినీ నెరవేర్చుతాను. నీవు ఎక్కడికైనా వెళ్ళు, నేను నీ వెనకే వస్తాను. నాకు ఏ వాహనాలు అక్కరలేదు. నేను నా భక్తులకు అంకితమైపోయాను. నేను నా భక్తుల వద్దనే ఉంటాను. నేనెల్లప్పుడూ ప్రేమ కోసం తపిస్తూ నా భక్తుల పిలుపుకు బదులు పలుకుతాను. ఎవరైతే నా సన్నిధికి వస్తారో వారు నది సముద్రములో కలిసిపోయినట్లు నాలో కలిసిపోతారు. కనుక నీవు గర్వము, అహంకారము వీడి నీ హృదయంలో ఉన్న నన్ను సర్వస్య శరణాగతి వేడవలెను. నా నామస్మరణ చేయువారి చెంతనే నేను ఉంటాను. సదా నన్ను గుర్తుంచుకో. హృదయపూర్వకంగా నన్ను విశ్వసించు. అప్పుడు నీకెంతో మేలు చేకూరుతుంది అని శ్రీ సాయిబాబా గారు చెప్పారు.
ఓం శ్రీ సాయినాథాయ నమః.